ఊహించని ప్రమాదం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఊహించని ప్రమాదం జరిగి 26 గంటలవుతోంది. నిన్న ఉదయం 9 గంటలకు టన్నెల్లో పైకప్పు కూలిపోయింది. టన్నెల్ బోరింగ్ మెషిన్లో ఉన్న 8 మంది పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? క్షణక్షణానికి ఇప్పుడు ఇదే ఉత్కంఠ రేపుతున్న విషయం. ఒకవైపు టన్నెల్లో ఛాలెంజింగ్ వాతావరణం. ఇన్లెట్ పాయింట్ నుంచి 13.5 కిలోమీటర్ల అవతల సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ముఖ్యంగా 200 మీటర్ల వరకు మట్టి పెళ్లలు, సిమెంట్, స్టీల్ పడిపోయి ఉన్నాయి. ప్రస్తుతం దోమలపెంటలో అధికారులు రెస్క్యూ టీమ్స్ తో సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. టన్నెల్లోని నీటిని బయటకు పంపించడానికి అక్కడ చర్చలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి ఎంత సమయం పడుతుంది అని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు మంత్రి ఉత్తమ్. అయితే కనీసం అందులో ఉన్న వాటర్ బయటికి రావడానికి 4 గంటలు పడుతుందని ఏజెన్సీ ప్రతినిధులు మంత్రికి వివరించారు. అయితే 8 మంది ప్రాణాలను కాపాడతామని భరోసా ఇస్తున్నారు మంత్రి ఉత్తమ్. మరి కాసేపట్లో ఎస్ఎల్బీసీ టన్నెల్ కి చేరుకోబోతున్నారు మంత్రులు ఉత్తమ్, జూపల్లి. ప్రస్తుతం దోమలపెంటలో అధికారులు రెస్క్యూ టీమ్స్ తో సమీక్ష జరుపుతూ ఉన్నారు. లీక్ అవుతున్న నీటిని తొలగించి ఆ డెబ్రిస్ ని మొత్తం తొలగించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికీ కూడా ఆ 8 మంది ఏ ప్రాంతంలో ఉన్నారు అనేది మాత్రం తెలియడం లేదు. వారిని రక్షించడానికి ప్రత్యామ్నాయ మార్గాల్ని కూడా అన్వేషిస్తున్నారు అక్కడ అధికారులు. టన్నెల్లో ఉన్న సీన్ రెస్క్యూ ఆపరేషన్స్ కి సంబంధించిన తాజా బ్రేకింగ్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో ఎస్ఎల్బీసీ టన్నెల్ కి చేరుకుంటారు మంత్రులు ఉత్తమ్, జూపల్లి. దోమలపెంటలో అధికారులు రెస్క్యూ టీమ్స్ తో సమీక్ష నిర్వహిస్తున్నారు. టన్నెల్లోని నీటిని బయటకు పంపించడానికి ఇంకా కాస్త సమయం పడుతుందని, కనీసం ఒక 4 గంటల సమయమైనా అందుకు పడుతుందని అధికారులు వివరించారు. కనీసం 4 గంటల సమయం పడుతుందని ఏజెన్సీ ప్రతినిధులు చెప్పిన మాటే ఇంకా ఆ టన్నెల్లో ఇరుక్కున్న వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆల్రెడీ ఇప్పటికే 26 గంటలైంది వాళ్ళు అందులో ఇరుక్కుపోయి. ఇంకా మరో 4 గంటల సమయమైనా వారిని కాపాడడానికి టైం పడుతుందని అక్కడ టీం చెప్తూ ఉన్నారు. 8 మంది ప్రాణాల్ని రక్షిస్తామంటున్నారు మంత్రులు. కొన్ని ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ అధిగమించి తప్పనిసరిగా ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి మా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క, భారత సైన్యం యొక్క, ఎన్డీఆర్ఎఫ్ యొక్క అందరి సహాయం తీసుకొని ముందుకు పోతున్నాం. ముందు పోయి పనిచేయడం, కొన్ని ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ అధిగమించి తప్పనిసరిగా ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి మా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క, భారత సైన్యం యొక్క, ఎన్డీఆర్ఎఫ్ యొక్క అందరి సహాయం తీసుకొని ముందుకు పోతున్నాం. మా ప్రతినిధి వాసు టన్నెల్ దగ్గర పరిస్థితిని వివరించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాసు, ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కి ఆటంకం కలుగుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే అమాంతం బురద నీరు వచ్చేస్తుంది అని చెప్తున్నారు. మరి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అక్కడున్న అధికారులు ఏం చెప్తున్నారు? ఇంకా 4 గంటల సమయం పడుతుంది అంటున్నారు. అట్లీస్ట్ 4 గంటల్లో అయినా ఆ కార్మికుల్ని రక్షించే ప్రయత్నం సఫలమవుతుంది అని అనుకోవచ్చా? రైట్, శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో 8 మంది చిక్కుపోయారు. నిన్న ఉదయం నుంచి కూడా వాళ్ళు లోపల చిక్కుపోయారు. వాళ్ళని రక్షించేందుకు రెస్క్యూ టీం పూర్తిగా ప్రయత్నం చేస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, సింగర్ అండ్ రెస్క్యూ టీం తో పాటు ఆర్మీని కూడా రంగంలోకి దించారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇద్దరు కూడా చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా సమీక్షించిన పరిస్థితులు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా టన్నెల్ ప్రాంతంలో చేరుకున్నారు. ఒకసారి మీకు విజువల్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఎగ్జాక్ట్ గా ఇదే టన్నెల్ గుండా వాళ్ళు నిన్న దాదాపు 8 గంటల ప్రాంతంలో లోపలికి వెళ్ళారు. 8:30 నుంచి 9 గంటల మధ్యలో ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది. ఒక్కసారిగా పూర్తి స్థాయిలో అంటే టన్నెల్ పై నిల్చున్న ఇటు గిల్ కి సంబంధించిన కాంక్రీట్ కావచ్చు, గిల్స్ ఒక్కసారిగా కూలిపోయాయి. పైన ఒక్కసారిగా వాటర్ ఎక్కువగా ఉబికింది. వాటర్ ఒక్కసారి రావడంతో ఆ టన్నెల్స్ అన్ని కూడా కూలిపోయిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. సో ఇప్పుడు ఉన్న టాస్క్ ఏంటంటే, ఫస్ట్ ఉదయం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్ళారు. వాళ్ళతో పాటు సింగర్ అండ్ రెస్క్యూ టీం కూడా వెళ్ళారు. సో ఈ ఇద్దరు వెళ్ళి ఫస్ట్ ఎక్కడైతే కూడుకుపోయిందో ఆ దగ్గరికి వెళ్ళే ప్రాంతాలకి చేరుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ పూర్తి స్థాయిలో వాటర్, బురద విపరీతంగా పంపింగ్ అయి ముందుకు వస్తాయి. సో ఈ నేపథ్యంలో వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చారు. వచ్చి ఇక్కడ అధికారులకి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటని చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఇటు కలెక్టర్ కావచ్చు, జిల్లాధికారులు కావచ్చు, మంత్రులు అందరూ ఇందాక సమీక్ష సమావేశంలో ఉత్తరాఖండ్ లో గతంలో చూసుకుంటే ఉత్తరాఖండ్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకుని అప్పుడు టన్నెల్ లోపల నుంచి ఒక డ్రిల్లింగ్ మెథడ్ ద్వారా అవతల ఉన్న వాళ్ళ వ్యక్తికి వాళ్ళకి గాలి అటు వాళ్ళతో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసేలాగా ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఆ పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే పూర్తిగా ఇటు మట్టి కాకుండా మట్టితో పాటు వాటరు, బురద అంతా ఉండటంతో పాటు ఇక్కడ రెస్క్యూ చేయడానికి తీవ్ర ఇబ్బందులు అయితే పరిణామాలు చోటు చేసుకుంటే ఒకసారి మనం వీడియో చూసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఈ లోకో ట్రైన్ ద్వారా ఒక బ్యాచ్ అంటే ఎన్డీఆర్ఎఫ్
సంబంధించిన బ్యాచ్ ఒకటి లోపల పోయింది. వాళ్ళందరూ లోపల సిచ్యువేషన్ పరిస్థితి అవుతుంది. మొత్తానికి ఇక్కడ ఇంకోటి సవాలు కత్తి మీద సవాలుగా మారింది రెస్క్యూ టీం కి సంబంధించి. పూర్తిగా విద్యుత్ సంబంధించి అంటే లోపలికి వెళ్లే విద్యుత్ మొత్తం కూడా పాడైపోయింది. ఎలక్ట్రికల్ బ్లోయర్లు కూడా అన్ని కూడా పాడైపోయినాయి. కాబట్టి అంటే గాలి లోపలికి వెళ్ళడానికి కూడా లేకుండా అయిపోయింది. లోపల సిచ్యువేషన్ సంబంధించి కరెంట్ కూడా లేదు. సో ముందుగా దీన్ని రెక్టిఫై చేసేందుకు పూర్తిగా అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే భారీ స్థాయిలో ఇక్కడికి జనరేటర్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఎలక్ట్రిసిటీకి సంబంధించి విద్యుత్ కాంతులు ముందు లోపల నింపాలి. ఈ నేపథ్యంలోనే ఆ కాంతులు వచ్చిన తర్వాత వెళ్ళడానికి ఒక వే దొరికే అవకాశం ఉంది. కాబట్టి దాని ముందుగా సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే మరోపక్క ఈ బురద వాటర్ ఏ విధంగా పంపింగ్ చేయాలన్న కోణంలో అధికారులు చర్చించారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో మోటార్లు కూడా తీసుకొచ్చారు. ఫస్ట్ ముందు వాటర్ బురదని బయటికి పంపిస్తే తర్వాత మట్టిని బయటికి తీసుకొచ్చే అవకాశం కల్పిస్తుంది. మీకు ఇంకోటి చూపిస్తున్న స్పష్టంగా ఇప్పుడు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో కీ రోల్ గా ప్రకటించే అవకాశం ఈ బెల్ట్ ఉంది. సో లోపల ఈ బెల్ట్ చైన్ ఇమీడియట్ గా ఆన్ చేయాలి. వాటర్ బెల్ట్ చైన్ ఆన్ చేసినప్పుడు మాత్రమే లోపలగా ఉన్న మట్టిని ఈ బెల్ట్ ద్వారా బయటకు వచ్చే అవకాశం కల్పిస్తుంది. సో బెల్ట్ ముందు ఆన్ చేయాలి. లోపల అక్కడ ఉన్న మిషనరీ చెక్ చేయాలి. ఇదంతా ఇప్పుడు రెస్క్యూ టీమ్ కి కత్తి మీద సాగుగా మారుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ మంత్రులందరూ కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వాసు. ప్రస్తుతం మనం చూస్తున్న ఆ మిషన్ లోపలికి వెళితే ఆ లోపల బురద అంతా కూడా బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఆ తరువాతే రెస్క్యూ అక్కడ స్టార్ట్ అవుతుంది అని అనుకోవచ్చు. లోపల నుంచి ఇరుక్కుపోయిన కార్మికుల దగ్గర నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ కూడా బయటకు లేకపోవడంతో మరింత ఆందోళన వ్యక్తమవుతుంది. ఎస్ఎల్బిసి టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కి ప్రస్తుతం ఆటంకం కలిగింది. ఘటనా స్థలంలో అమాంతం బురద నీరు పెరిగిపోతోంది. దెబ్బతిన్న ఎలక్ట్రిసిటీ ఎక్కడ చూసినా కూడా చీకట్లు అలుముకున్నాయి. కన్ను పడుచుకుని చూసినా కూడా ఎక్కడ వెలుతురు కూడా కనిపించిన సిచ్యువేషన్ లోపల ఉంది. ఎయిర్ బ్లోయర్ ద్వారా గాలిని టన్నెల్ లోపలికి పంపిస్తున్నారు అధికారులు. ప్రమాద స్థలిలో ఊట నీరు ఉబికి వస్తూనే ఉంది. అయితే ఒక భారీ జనరేటర్స్ అక్కడ ఏర్పాటు చేశారు. భారీ జనరేటర్స్ తో టన్నెల్లో విద్యుత్ మరమ్మతులు చేపట్టారు అధికారులు ప్రస్తుతం.